నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇద్దరు పనిలేని వ్యక్తులు ఒక కాడ కనబడితే ఎట్లుంటుంది, ఎలాంటి ముచ్చడి చెప్పుకుంటారు అన్నది ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నా. ఇక్కడ తెలంగాణలో ప్రధానంగా బీసీల అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినాకనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలి, అలాగే ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఉద్యోగాలు మాకు బీసీలకు 42% దక్కాలని అనే విధంగా ఇక్కడ ఒక పక్క పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే ఏం పని లేదన్నట్టుగా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తీన్మార్ మల్లన్న అనే విధంగా తీన్మార్ మల్లన్న కొందరు టార్గెట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే అంటే టార్గెట్ ఏం లేదు, వీళ్ళ దగ్గర అందులో ఏం లేదు, అలా సబ్జెక్టు లేదు, భజగోవిందం అది ఏమంటారు కదా, మంచి దీన్ని మంచిగా ఉంటుంది డైలాగ్. కానీ సరే, ఈ విషయం పక్కకెడితే ఇగో వీడు ఈ పని లేనుడోడు ఇటు చిల్లర ప్రవీణ్ గాడు, ఇక వీడోడు ఈయన పేరు మహేష్ గాండుసే అంటారు, ఈయన పేరు ఈయన గాండుసే గాడ అంటారు ఈయన పేరు. అయితే వీళ్ళిద్దరు కలిసి ముచ్చట పెట్టుకుంటారు. మహేష్ గాడ్సే మీదనట, గాండుసే గాని మీద తీన్మార్ మల్లన్న తొలి వెలుగు రఘు కుట్రలట. వీళ్ళు ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక ముఖ్యమంత్రి, ఈయన తొలి వెలుగు రఘు ఒక మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అనుకో, లేకపోతే తీన్మార్ మల్లన్న ఒక ప్రధానమంత్రి కేంద్రంలో ఉన్నాడు, ఇక్కడ తొలి వెలుగు రగన్న ఒక సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళకు కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి. వీళ్ళకు సిగ్గు లేకుండా ఒక సబ్జెక్టు లేనట్టు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది వీడిని తీన్మార్ మల్లన్న టార్గెట్ చేస్తాడట. తీన్మార్ మల్లన్న ఈయన యూట్యూబ్ ఛానల్ తప్పదాగి ఏడవన్నాడో తెలియదు, తప్పదాగి ఏడవనుకున్నారో యూట్యూబ్ ఛానల్ మరి నా ఎందుకు హ్యాక్ అవుతలేవు, హ్యాక్ అవుడు నీ ఎందుకు హ్యాక్ అవుతున్నాయి అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకసారి చూద్దాం వీని కథ ఏంది, వీని లెక్క ఏంది అన్నది, ఏం మాట్లాడుకుంటారు అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. AK-47 లెక్కనే ఉంటాయి తమ్ముని మాటలు, తమ్ముని వార్తలు. తీట మాటలా? మహేష్ గాడ్సే అని మన నల్గొండ తమ్ముడిది భారత్ యువసేన అనే ఒక ఛానల్ ని పెట్టి తన వంతుగా తన సిద్ధాంతాన్ని, తన మాటలను ఏది సిద్ధాంతం అంటే ఏంటిదా? సిద్ధాంతం అంటే ఏంటిది? ఉచ్చల్ దాగు సంకల్ నాకు గిదా సిద్ధాంతం అంటే ఉచ్చల్ దాగురి సంకల్ నాకురి గిదేనా సిద్ధాంతం? జర్నలిజం నైతిక విలువలకు ఇవేనా? ఒక తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలని కొట్లాడుతున్న వ్యక్తి పైన తెలంగాణ రాష్ట్రంలో వేరే సబ్జెక్ట్ ఏం లేదనే విధంగా ఈ పోటుగాడు తీన్మార్ మల్లన్న టార్గెట్ చేస్తే ఈయన తీన్మార్ మల్లన్న భయపడుతుండట. వీడు చూడు ఏం మాట్లాడుకుంటారు ఇద్దరు. అడుగులు వేసుకుంటా పోతాను. ఇక తమ్ముని మీద ఎన్ని కుట్రలు అంటే, కుతంత్రాలు అంటే, ఇక మలిగాడు ఇటు తొలి వెలుగు సిగ్గుండాలి కొంచెం, ఈ లుచాకన్నా సిగ్గుండాలి ఫస్ట్. కాదు కదా, నేను బీసీ యాదవ్, ఎర్రగొల్ల పుట్టుక పుట్టిన నేను. వాళ్ళు నిజంగా బీసీలా కాదనేది తెలంగాణ ప్రజలకు నేను రోజు చెప్తా. వీళ్ళు దొంగ బీసీలు. వీడు ఇరగదీసి అక్కడ వీడు అక్కడ బీసీల కోసం బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు. ఏది మన రోడ్డు మీద, అక్కడ మునుగోడు రోడ్ల మీద బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు. ఈడు ఒరిజినల్ బీసీ, ఈడే ఒరిజినల్ బీసీ. మళ్ళీ ఇలా ఇప్పుడు ఈడు ఎర్రగొల్ల అని మాట్లాడుతున్నాడు కదా, కులం పేరు తీయకుండా నువ్వు మాట్లాడాలి. మరి నిజంగా బీసీ అయితే బీసీ పుట్టుక పుడితే 42% రిజర్వేషన్ ఏమైందని మాట్లాడాలి, సిగ్గు ఉండాలి కొంచెం మనం మాట్లాడడానికి. కుట్రలు చేస్తారని ప్రతిరోజు ఎప్పటికప్పుడు చెప్తున్నాను. 2 సంవత్సరాలు చెప్తున్నాం. ఎవరు? రెండోసారి నా ఛానల్ డిలీట్ అయింది. అంటే ఎత్తుకు పై ఎత్తు వీడు లేకుండా యూట్యూబ్ లో ఉంటే మనకు పుట్టగతులు ఉండవు. బొత్సం కాదా లోఫర్ నా కొడుకు. అరే నీ ముఖం ఒకసారి అర్థంలో చూసుకున్నావురా? యూట్యూబ్లో ఉంటేనట పుట్టగతులు ఉండేట. అరే సన్నాసోడా, నువ్వు ఒక నిజంగా బీసీ పుట్టుక పుడితే సిగ్గు శరం ఉంటే ఏమన్నా బీసీలకు 42% రిజర్వేషన్ ఏమైందని కొట్లాడు, దాని గురించి కొట్లాడు. ఏం సబ్జెక్టు లేకుండా తీన్మార్ మల్లన్నట ఈయన చూస్తే గడగడలాడుతున్నట. తీన్మార్ అసలు నీకేమైనా సిగ్గున్నదా? కొంచెమన్నా నీకు సిగ్గు శరం ఏమైనా ఉన్నదా? తెలంగాణ రాష్ట్రంలో సిగ్గు శరం లేకుంటే ఎవడన్నా బతుకుతుందంటే నిజంగా అరే నీకు చెప్పినా కదరా, ఒక బీసీ పుట్టుక పుడితే ఒకే అమ్మకు ఒకే అబ్బకు పుట్టినట్టుంటే నిజంగా అరే నువ్వు మాట్లాడరా బీసీల గురించి అని చెప్పిన. బీసీల గురించి మాట్లాడకుండా బీసీల గురించి కొట్లాడుతున్న వ్యక్తి పైన, తీన్మార్ మల్లన్న పైన ఇష్టానుసారంగా పదజాలంతో ఇష్టానుసారంగా తిడతా ఉన్నాం. అది అంటే మనం మాట్లాడం, మనం చెయ్యం, మనం ఏం మాట్లాడం, మనం కొట్లాడటం మీద కొట్లాడుతాం. మళ్ళీ దీని మీద కుట్రలాట. ఈడు తప్పదాగి ఏడవన్నాడో తెలియదు. ఈ ఛానల్ ఎక్కడైనా హ్యాక్ చేయొచ్చు. ఒకవేళ నిజంగా ఛానల్లో హ్యాక్ చేసే విధానం ఏమి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఛానల్ అని ఉండునా, ఎగనిస్ట్గా ప్రభుత్వానికి ఎగనిస్ట్గా మాట్లాడిన ఛానల్ కానీ ఏదైనా ఉండునా, నిజంగా తీన్మార్ మల్లన్నకు నిజంగా ఛానల్లో ఎగరగొట్టే దాఖలాలు ఉంటే ఇప్పుడు మల్లన్నకు ఇన్ని రోజులు మాట్లాడిన ఛానల్ అన్నీ ఎగిరిపోవు కదా, కొంచెమన్నా సోయినదా? వీడట ఛాయ్ పైసలు కొట్టినట. ఈ ఛాయ్ పైసలు ఎంత కొట్టినంటే 20 రూపాయలు. ఇప్పుడు ఈడు 20 రూపాయలు కొట్టిండు.
ఎంత 20 రూపాయలు కొట్టిండు. 20 రూపాయలు కొట్టి దీన్ని ఇప్పటికీ ఛాయ్ పైసలు ఇంకా దీనికి ఏం పెట్టుకుంటుండు, ఛాయ్ పైసల సంఘం బాధితుల రాష్ట్ర అధ్యక్షుడా ఏదో పెట్టుకుంటాడు దీనికి ఈ 20 రూపాయలకు. అరే మీ ముఖాలకు మీరు కూడా ఫోన్పే గూగుల్ పే పెట్టారు కదా, ఇన్ని రోజులు జనాల చేత అడుక్కుంటున్నారు కదా, ఒక్కసారన్నా మరి ఒక్కలకంటే సాయం చేసిరారా మీ ముఖాలకు? ఒక్కలకు కనీసం ఒక్కలకు సహాయం చేసినట్టు ఒక్కరికి సాయం చేసినట్టు ఇక్కడ నన్ను చూపెట్టిరారా? సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారో మాటలు మాట్లాడితే కొంచెమన్నా సోయి ఉండాలి కదా, మనం మాట్లాడేదానికి సోయి ఉండాలి కదా కొంచెమన్నా. ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీడిగా వీనికి ఏం పని ఉండదు పొద్దున్నాక. ఈ ఛానల్ ఒకసారి చూపెట్టాను మీకు, ఈ ఛానల్ చూపెడతా రైట్. ఈ ఛానల్ ఒకసారి చూపెడతా. ఏం పని ఉండదు, 2-3 రోజుకు 2-3 సార్లు మల్లన్నం తలుచుకుంది కథం రాదిగా, ఒంటెలు కూడా వచ్చేటట్లేదు ఇక మల్లన్నం తలుచుకుంది. ఇదేంది ఉత్త న్యూస్ కదా, ఉత్త న్యూస్ వచ్చింది. ఇలా చూడు మళ్ళానే ఉంటాయి ఇక ఉత్త న్యూస్ రైట్. ఇక మళ్ళా వచ్చింది. ఇగో ఈడ భూపాలపల్లిలో తీన్మార్ మల్లన్న అభ్యర్థులకు ఓట్లు. ఇక ఇప్పుడు కేసీఆర్ పుట్టంగానే ఎగిరిండు కావచ్చు, కేసీఆర్ పుట్టంగానే ఎగిరి మొత్తం నడిచి ఉరికిండు కావచ్చు, 15 సీట్లతో ఉరికిండు కావచ్చు. ఇగో ఇది తీన్మార్ మల్లన్నకు భయం. ఇక కవితను భయపడుతూ తీన్మార్ మల్లన్న, ఈయన తీన్మార్ మల్లన్న పిక్చర్ లేకుండా ఉండనే ఉండదు మేబీ. ఇగో ఇది ఇనికథ. ఇక వాంది కూడా అంతే, వాంది కూడా అదే లోలి, ఎప్పుడు ఇదే లోలి ఈయననే ఉంటుంది. తీన్మార్ మల్లన్న ఇదే పని. ఇగో తీన్మార్ మల్లన్న ఎక్కడ ఫెయిల్ అయిందంటే వామ్మో ఈ ర్యాగింగ్ చూస్తే ఇగో ఇది ఈ కథ, ఇది మొత్తం ఇదే, దీని మీదనే ఉంటాడు ఈ కథ. అంటే తెలంగాణ రాష్ట్రంలో సరే పుట్టగానే ఎవరు నడవరు, తీన్మార్ మల్లన్న ఒక వ్యూహంతోనే వెళ్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్నకు తనదైన శైలిలో ఒక వ్యూహం కొద్దున్నాడు. వచ్చిందా మనకు వచ్చిందా, మన టికెట్ వచ్చిందా? ఎక్కడో ఆశిస్తున్నాం కదా టికెట్ వచ్చిందా? మనం ఎంతసేపు ఉన్నా అక్కడనే ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఒక సిద్ధాంతం ఉంది, తనకంటూ ఒక లక్ష్యం ఉన్నది. మీ బేవర్సగాళ్ళతో టైంపాస్ చేసే లెక్కలలో తీన్మార్ మల్లన్న లేడు. ఈయన చూస్తున్నాడు తీన్మార్ మల్లన్న గజ్జ అనుకుతున్నాడు. ఈ పెద్ద పులే పెద్ద పులే గజ్జ అనుకుతాడు అన్నట్టు. సిగ్గుండాల కొంచెం ఏమైనా మాట్లాడడానికి. ఈ ముచ్చట్లు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అరే మీ ముఖాలకు బీసీలకు 42% రిజర్వేషన్ ఏమైంది? కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇస్తా అన్న వాట ఏది అని అడిగారు ఎప్పుడన్నా? అది సోయలేదు. ఇలాంటి బేవర్సన కొడుకులు జరుగుతూ ఉంటారు. అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీరు ఈ ఉద్యమాలను బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీకు సోయి ఉంటే, మీరు నిజంగా బీసీ పుట్టుక లేకపోతే ఈయన కూడా బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీలకు 42% రిజర్వేషన్ ఏమైంది? ఉద్యోగ విషయాలలో మీ రిజర్వేషన్ ఏమైంది? నిజంగా రాజకీయ పరంగా బీసీలకు ఇస్తానన్న కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఏమైంది అని అడగాలి. దయచేసి మిత్రులారా, ఇది జరుగుతూ ఉన్నది. వీళ్ళు కేవలం తీన్మార్ మల్లన్న ఫోటో పెట్టుకొని బతకడం కోసమే యూట్యూబ్లోకి వచ్చిర్రు, అదే పనులు ఉంటారు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు వీళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మన దగ్గర ఉన్నది.